ఆ భూములు ఎవరి బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి బదలాయింపులు అధికారులకు వచ్చాక పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ వాటి విలువ 50,000 కోట్ల పైమాటే జీవో 59 రెగ్యులేషన్ ప్రక్రియపై సందిగ్ధత రద్దు చేయలేదు, స్వాధీనం చేసుకోలేదు, కొత్త పిఓబి లిస్ట్ తయారీపై అనేక అనుమానాలంటూ చూస్తాను. సో ఆ భూములు ఎవరి బీఆర్ఎస్ హయాంలో దాదాపు 56,000 కోట్ల విలువైనట్టు భూములు బదలాయింపు జరిగింది. వాటిని హోల్డ్లో పెట్టింది. ఎందుకు హోల్డ్లో పెట్టింది? వీళ్ళు రాయించుకుందామని హోల్డ్లో పెట్టినట్టు కనబడుతుంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 56,000 కోట్ల భూములట ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో జీవో 59 ముసుగులో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని 4 నెలల్లోనే ఆఖరి 4 నెలల్లోనే 50,000 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. సో నిబంధనలు దరఖాస్తుకు జత చేసిన పత్రాలు పరిశీలించకుండానే ఒక్కొక్కరికి 1000 గజాల నుంచి ఎకరాల కొద్ది కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలంలో గజం 3 లక్షల దాకా పలుకుతుంటే నామమాత్రంగా 12,000 వసూలు చేసి రాత్రికి రాత్రే కన్వేయన్స్ డీడ్ చేశారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చాక ఈ అర్ధరాత్రి దస్తరాల భాగోతాన్ని గుర్తించి ఫైళ్లను పెండింగ్ లో పెడుతున్నట్లు ప్రకటించింది. సో ఇప్పుడు ఈ భూములను ఎవరి ఖాతాలో రాస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిషేధిత భూముల జాబితాను రూపొందిస్తున్నది. ఈ క్రమంలో పెండింగ్ లో పెట్టినటువంటి రిజెక్ట్ చేసినటువంటి ఫైళ్లను పేర్కొన్న భూములని ప్రభుత్వ ఖాతాలో రాయాలి. నిజాయితీగా రెగ్యులైజ్ చేయించుకున్న ల్యాండ్ ను పిఓబి జాబితా నుంచి తొలగించాలి. అయితే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర అనుమానాలకు దారితీస్తున్నది. అక్రమ క్రమబద్ధీకరణ ఫైళ్ల తతంగాన్ని సీరియస్ గా తీసుకోకపోతే మరోసారి క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో కేసీఆర్ హయాంలో 50,000 కోట్ల విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా రాయించుకున్నారట కన్వెన్స్ డీడ్స్ పేరు మీద. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని హోల్డ్లో పెట్టింది. హోల్డ్లో పెట్టి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే ఇంకెవరు ప్రైవేట్ వ్యక్తి ఉంటే వాళ్ళకి అప్పగించాలి కదా. అవేవి చేయకుండా హోల్డ్లో పెట్టింది అంటే 100% కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు కూడా 50,000 కోట్ల విలువైన భూములను దొబ్బి తిందామనేటువంటి ప్లాన్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దీనిలో రెవెన్యూ అధికారులను నిందించే ప్రయత్నించడం, రెవెన్యూ అధికారులు నిందించినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద డీల్స్ జరగవు. 50,000 కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్. ప్రభుత్వం ఊరుకుంటుందా? రెవెన్యూ అధికారులు అంత డేర్ చేస్తారా? దీని వెనకాల ఖచ్చితంగా ఒక బిగ్ ఫిష్ ఉంటారు. ఎవరో కేసీఆర్ రేవంత్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఈ 50,000 కోట్ల భూములకు సంబంధించిన బదలాయింపు జరుగుతూ ఉంటుంది. ఇదే కేసీఆర్ రేవంత్ రెడ్డి వేర్వేరు కాదండి. వీళ్ళ పాలనలు వేర్వేరు కావు. వీళ్ళ యొక్క అంశాలు వీళ్ళు లేవనెత్తే అంశాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ చేసేదంతా కూడా భూముల కోసం 1,000 కోట్ల డబ్బుల కోసం తప్ప వేరే ఏమీ లేదు.